హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి తెలుగు బోధనోద్దేశం కానిది ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి క్రమబద్ధ ఆలోచనలను పెంపొందించడం, ఆప్షన్ 2 ఆనందానుభూతిని మానవతా విలువలను పెంపొందించడం, ఆప్షన్ 3 భాష పట్ల కవుల రచయిత పట్ల సద్వైఖరిని కలిగించలేకపోవటము, ఆప్షన్ 4 స్వతంత్ర ఆలోచించడాన్ని ప్రోత్సహించడం అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు తెలుగు బోధనోద్దేశం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. కానిది ఏది అంటే ఆప్షన్ 3 అండి. భాష పట్ల కవుల పట్ల సద్వైఖరిని కలిగిస్తున్నారు అనేసేది కరెక్ట్ ఉద్దేశం అండి. సో ఇక్కడ కలిగించకపోవటం అనేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకు సరి కానిది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అవగాహన లక్ష్యానికి సంబంధించి సరికానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది పద్యాలకు వాక్యాలకు అర్థాలు చెప్పగలుగుతారు, ఆప్షన్ 2 సారాంశాన్ని గ్రహిస్తారు, శీర్షికను సూచిస్తారు, ఆప్షన్ 3 ద్వంద్వార్థాలను గ్రహిస్తారు, తన్మయత్నాన్ని పొందడం, ఆప్షన్ 4 దోషాలను గుర్తించి సరిచేస్తారు, సొంతంగా ఉదాహరణలు ఇస్తారు అనేసి ఇచ్చారండి. సో అవగాహన లక్ష్యానికి సంబంధించి సరి కానిది వచ్చేసి మనకు ఏమవుతుందండి? ఆప్షన్ 3 అండి. ద్వంద్వార్థాలను గ్రహిస్తారు, తన్మయత్నాన్ని పొందుతారు అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించింది కాదండి. సో అవగాహన అంటే ఎలా అంటే మనకు పద్యాలకు కానీ అలాగే వాక్యాలకు కానీ అర్థాలు చెప్పగలగటం వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన. అలాగే సారాంశాన్ని గ్రహించడము, శీర్షికను కూడా సూచిస్తారు అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించింది. దోషాలను గుర్తించి సరిచేయడం, సొంతంగా ఉదాహరణలు ఇవ్వటం, ఇవి కూడా మనకు అవగాహనకు సంబంధించినవండి. సో ఇక్కడ కానిది ఏది అంటే ఆప్షన్ 3. నెక్స్ట్, మన ఛానల్లో వచ్చేసి తెలుగుకి సంబంధించి కంటెంట్కి సంబంధించి ప్రతి క్లాసెస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయండి. 3rd నుంచి 8th క్లాస్ వరకు కూడా అప్లోడ్ అయ్యాయి. 9th క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ కంప్లీట్ అయ్యాయండి. కంటెంట్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ప్లేలిస్ట్ల వైజ్గా ప్రతి ఒక్క క్లాస్కి అయితే వీడియోస్ అన్నీ చేశానండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీకు టెట్కి కానీ డిఎస్సికి కానీ సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ప్లేలిస్ట్లో చూసుకొని ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్లోడ్ చేశామండి. ఒకసారి అయితే చూడండి. 3rd క్వశ్చన్ వచ్చేసి శ్రవణము, భాషణం, పఠనము, లేఖనము, భావ అవగాహనం, ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం, భాషోపయోగం, శబ్దజాలంపై అధికారం అనేవి ఏంటివి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది భాషా నైపుణ్యాలు, ఆప్షన్ 2 బోధనా పద్ధతులు, ఆప్షన్ 3 మూల్యాంకన పద్ధతులు, ఆప్షన్ 4 కనీస అభ్యాసన స్థాయిలు అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా కనీస అభ్యాసన స్థాయిలకు సంబంధించినవండి. వినటం కానీ, శ్రవణం అంటే వినటం అండి, భాషణం మాట్లాడడం, పఠనం అంటే చదవటం, లేఖనం అంటే రాయటం, అలాగే భాషా అవగాహన, ప్రాయోగిక వ్యాకరణం కానీ, స్వయం అధ్యయనము, భాషోపయోగం అంటే భాషను ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మనకు కనీస అభ్యాసన స్థాయిలకు సంబంధించినవండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టము 2009లోని ఎన్నో సెక్షన్లో బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారము, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలలో సలహా సంఘాల గురించి వివరిస్తాయి అనేసి ఇచ్చారండి. సో మనకు ఏ సెక్షన్లో ఉన్నాయంటే ఇవన్నీ కూడా అంటే మనకు బాలల హక్కుల సంరక్షణ కానీ, పర్యవేక్షణ కానీ, ఇక్కడ ఫిర్యాదుల పరిష్కారం కానీ ఇవన్నీ దేంట్లో ఉన్నాయి అంటే 31 నుంచి 34 సెక్షన్లలో ఉన్నాయండి. ఎన్నో అధ్యాయంలో ఉన్నాయంటే 6వ అధ్యాయంలో ఉన్నాయి. నెక్స్ట్, జ్ఞానరంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థులలో ఆ వికాసం జరుగుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు ఏ వికాసం జరుగుతుంది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మూర్తిమత్వ వికాసం, ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 సాంఘిక వికాసం, ఆప్షన్ 4 శారీరక వికాసం అనేసి ఇచ్చారండి. సో మనకు జ్ఞానరంగము, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలు ఉన్నాయి కదా. సో వీటి ద్వారా విద్యార్థుల్లో ఏ వికాసం జరుగుతుందండి? మూర్తిమత్వ వికాసం జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విద్యా గమ్యాలు అంటే అనేసి ఇచ్చారండి.
ఆప్షన్స్ ఫస్ట్ది విషయ ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడేవి, అలాగే ఇవి స్వల్పకాలికాలు. ఆప్షన్ 2 పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడతావి, స్వల్పకాలికాలు. ఆప్షన్ 3 విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి, దీర్ఘకాలికాలు అనేసి వచ్చారు. ఆప్షన్ 4 బోధనా కృత్యాల రూపకల్పనకు తోడ్పడేవి, దీర్ఘకాలికాలు అనేసి వచ్చారు. సో మనకు విద్యా గమ్యాలు అంటే మనకు దేనికి తోడ్పడతాయండి? ఇవి విద్యా ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడతాయి. ఇవి మనకు దీర్ఘకాలికాలండి. విద్యా గమ్యాలు దీర్ఘకాలికాలండి మనకు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది జ్ఞాన రంగంలోని అంశాలను అనుక్రమాలలో సరి అయినది ఏది అనేసి ఇస్తున్నారు. సో జ్ఞానాత్మక రంగంలో మనకు అంశాలు అయితే ఉన్నాయి కదా, ఆ ఉండేటటువంటి అంశాల్లో సరి అయిన క్రమం అయితే అడుగుతున్నారండి. సరైన క్రమం వచ్చేసి జ్ఞానము, అవబోధము, వినియోగము, విశ్లేషణ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సామర్థ్యము, ఆప్షన్ 2 గుణాత్మకత, ఆప్షన్ 3 సమానత, ఆప్షన్ 4 స్థాయి అనేసి వచ్చారండి. సో నిర్ణీత సమయంలో సాధించవలసినటువంటి సామర్థ్యాల అనుక్రమాన్ని ఏమంటామంటే స్థాయి అంటామండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రీడలలో బహిర్గతమయ్యే విద్యార్థుల మానసిక శక్తిని వినియోగించుకొని బహిర్గతమయ్యేటటువంటి బోధించే పద్ధతే క్రీడా పద్ధతి. అయితే ఈ పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు అనేసి ఇచ్చారండి. క్రీడా పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ది ఫ్రెడరిక్ ప్రోబెల్, ఆప్షన్ 2 మాంటిసోరీ, ఆప్షన్ 3 కాల్డ్వెల్ కుక్, ఆప్షన్ 4 లార్డ్ కార్టింగ్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? కాల్డ్వెల్ కుక్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విద్యార్థుల స్వయం అభ్యాసనం సెల్ఫ్ లెర్నింగ్ ఇందులో ముఖ్య సూత్రం ఏది అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది క్రీడా పద్ధతి, ఆప్షన్ 2 మాంటిసోరీ పద్ధతి, ఆప్షన్ 3 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 4 నియోజన పద్ధతి అనేసి వచ్చారండి. సెల్ఫ్ లెర్నింగ్ అండి. విద్యార్థుల స్వయం అభ్యాసనం అనేది మనకు ఎందులో ముఖ్య సూత్రంగా ఉంటుంది అంటే నియోజన పద్ధతిలో ఉంటుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పద్యము, గేయము, పాటలోని శబ్ద చమత్కారాన్ని, అర్ధ చమత్కారాన్ని సాధ్యమైనంత వరకు విద్యార్థులే గ్రహించేందుకు, తిరిగి సొంత మాటల్లో సారాంశాన్ని చెప్పేందుకు తగిన సన్నివేశాలు కల్పించాలి. దీని ద్వారా విద్యార్థులలో పెంపొందించేది ఏది అనేసి ఇచ్చారండి. సో వీటన్నిటి ద్వారా విద్యార్థుల్లో మనము దేన్ని పెంపొందించవచ్చండి? రసానుభూతిని అలాగే భావనానుభూతిని కలిగించవచ్చండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు క్వశ్చన్ ఇక్కడ ఇంత పెద్దగా ఇచ్చినప్పటికీ మనకు చిన్నగా ఇవ్వాలనుకుంటే పద్యం వల్ల కానీ గేయం వల్ల కానీ కొన్ని సన్నివేశాలు కల్పించి వీటి ద్వారా విద్యార్థుల్లో పెంపొందించేది ఏది అనేసి కూడా అడుగుతారండి. సో వాటి ద్వారా మనం విద్యార్థుల్లో వేటిని పెంపొందించవచ్చు? రసానుభూతిని, భావానుభూతిని కలిగించవచ్చండి. నెక్స్ట్, అంగికాభినయము, వాచకాభినయము ఈ పద్ధతికి చాలా ముఖ్యమైనవి. ఆప్షన్స్ ఫస్ట్ది నాటకీకరణ పద్ధతి, సంభాషణ పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడుగుతున్నారండి ఎగ్జామ్లో. అంగికాభినయము, వాచకాభినయము ఇవన్నీ దేనికి సంబంధించినవండి? నాటకీకరణ పద్ధతికి సంబంధించినవి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, పాఠ్యాంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కానీ విద్యార్థులు తమలో తాము కానీ జట్లలో సమగ్రంగా మాట్లాడుకోవడం ఈ పద్ధతిలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆప్షన్స్ ఫస్ట్ది ఖండ పద్ధతి, ఆప్షన్ 2 చర్చా పద్ధతి, ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ 4 వివరణ పద్ధతి అనేసి ఇచ్చారండి. సో మనకు ఒక పాఠ్యాంశం పైన విద్యార్థులు, ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు తమలో తాము కానీ జట్లల్లో కానీ మాట్లాడుకోవటం అనేది ఏ పద్ధతి అండి? చర్చా పద్ధతిలో కనిపిస్తుంది మనకు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్లు చేస్తామండి. ఒక విద్యా సంవత్సరంలో అనేసి ఇచ్చారు.
సో ఆప్షన్స్ ఫస్ట్ సమగ్ర ప్రణాళిక, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక అనేసి ఇచ్చారండి. ఒక విద్యా సంవత్సరంలో మనకు తయారు చేసుకుంటే ఆ ప్రణాళిక ఏమవుతుందండి? వార్షిక ప్రణాళిక అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పాఠశాల పని దినాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. మనకు జనరల్గా పాఠశాల పని దినాలు ఎన్ని ఉంటాయండి? 220 పని దినాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, పాఠ్య పుస్తకాలను ఎన్ని పని దినాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు అనేసి ఇచ్చారండి. సో మనకు పని దినాల సంఖ్య మొత్తం 220 అయినప్పటికీ మనకు ఎన్ని పని దినాలను దృష్టిలో ఉంచుకొని వీళ్ళు పాఠ్యపుస్తకాలను రూపొందిస్తారు? 180 రోజులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని వీళ్ళు పాఠ్యపుస్తకాలను అనేది ఉంచుతారండి. నెక్స్ట్, పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ ఇది వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 యూనిట్ పథకము, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవి అనేసి ఇచ్చారు. పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది ఏది అండి? వార్షిక ప్రణాళిక. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది సంవత్సరం పూర్తి అయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు ఉండే ప్రణాళిక ఏది అనేసి ఇచ్చారు. మనకు సంవత్సరం పూర్తి అయ్యేసరికి అంటే ఆ ప్రణాళిక ఏది? సంవత్సరం అంటే ఏంటంటే ఆ ప్రణాళిక మనకు వార్షిక ప్రణాళిక అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది నెలల వారీగా పాఠాల విభజన ఉండే ప్రణాళిక ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ పీరియడ్ పథకము, విద్యా ప్రణాళిక, సమగ్ర పథకము, వార్షిక ప్రణాళిక అనేసి ఇచ్చారు. నెలల వారీగా అన్నారు, ఒక నెల అని అడగలేదు. నెలల వారీగా అంటే అన్ని నెలలు కూడా ఉంటాయి అనేసి అర్థం అండి. సో అన్ని నెలలు ఉండి పాఠాల విభజన ఉండేటటువంటి ప్రణాళిక ఏది? వార్షిక ప్రణాళిక. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది ఒక పీరియడ్లో ఒక నిర్ణీత పాఠ్యాంశాన్ని పాఠ్యభాగాన్ని బోధించడానికి తయారు చేసుకునే పథకమే ఏది అనేసి ఇచ్చారండి. ఒక పీరియడ్లో అండి ఇది, ఒక పీరియడ్లో ఒక నిర్ణీత పాఠ్యాంశాన్ని పాఠ్యభాగాన్ని బోధించడానికి తయారు చేసుకునే పథకం ఏదండి? పాఠ్య పథకం అండి. పీరియడ్ పథకము, పీరియడ్ ప్లాను, పైవన్నీ కూడా కరెక్ట్ అయినాయండి. ఒక పీరియడ్లో చేసుకునేదాన్ని పీరియడ్ పథకము, పీరియడ్ ప్లాను, పాఠ్య పథకము అనేసి చెప్తాము. మొత్తం కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.